బిలాం బోధన కూడా అనుసరించేవారు ఉన్నారు. తల్లిని అంతలా ఉండాలండి, అంతలాగా ప్రార్థన చేయాలా, అన్నిసార్లు మరి చర్చికి వెళ్ళాలా, వారం ఒకసారి అయితే సరిపోదా, లేక ప్రభురాత్రి భోజనం ఇచ్చినప్పుడు అప్పుడైతే సరిపోదండి, ఓ నెల ఒకసారి సరిపోదా? ఇలాంటి ఆలోచన కలిగి ఉన్న వారు చాలామంది ఉన్నారు సంఘాలు. కొంతమంది అయితే సంవత్సరానికి ఒకసారి వెళ్ళి వచ్చి ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుని, రొట్టె దర్శనం తీసుకొని, పాదశుద్ధి చేయించుకొని చేసి వెళ్ళిపోతే చాలు అన్నట్లుగా అనుకున్న వారు కొందరు ఉంటారు. కానీ ఇదేంటి, ఏ బోధది పిల్లరా? ఏ బోధని పిల్లరా? మళ్ళీ మనం ఏదో తృప్తిపరుచుకునే బోధది. కానీ దేవుని వాక్యం అలా చెబుతుందా? లేదు, అది గమనించాలి. కానీ పిల్లరా, ఇక్కడ తర్వాత మళ్ళా విషయాలు వర్తమానం చూసుకుందాం. దాన్ని తప్పించడానికి ఆ ఉరి ఒగ్గాడు. ఆ విధంగా వారు ఈ రోజు కూడా చాలామంది అలాంటి యొక్క బిలాం బోధని అనుసరించే వారు చాలామంది ఉన్నారు. గమనించారా? అయితే కదా, అంతేకాకుండా నికోలాయితు బోధన కూడా అనుసరించే వాళ్ళు ఉన్నారు. గమనించండి, ఈ యొక్క గ్రీక్ పదం చూసినట్టు మాట లేక అది నికోలాయితు. నికో అనగా సంఘము, లైట్ అనగా జయించుట, అనగా సంఘమును జయించుట. ఇప్పుడు ఏమైందంటే ఈ బోధ, ఈ నికోలాయితు బోధ సంఘాన్ని జయించే బోధ. ఏదో విధంగా సంఘాన్ని జయించాలి, దాన్ని తప్పించాలి. కనుక ఆ బోధ కూడా అనుసరించే వారు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే వీరికి హితబోధ సహించదు. ఏంటండి హితబోధ? బాగుంటాడు కదా, హితబోధ సహించే రోజులు కాదు చివరి దినాల్లో. ఎలాంటి బోధ అనుసరించాలంటే కల్పన కథలకు తిరిగే కాలం అనేది.